వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. జేడబ్ల్యూ 2026 సెషన్ 1 ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. రిజల్ట్ వచ్చిన తర్వాత మీ మార్క్స్ పర్సంటేజ్ అన్నీ అయితే తెలుసుకోవచ్చు. కానీ ఇప్పుడు అయిపోయిన ఎగ్జామ్ సంబంధించి మీ మార్క్స్ మారవలేరు. అందులో రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ రైట్ ఆన్సర్ని అయితే ఏమీ చేయడానికి లేదు. సో ఇక్కడ ఎవరు ఏం చేయాలి అనేది ఎందుకు అనేది క్లారిటీగా మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది. చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా ఇప్పుడు కొన్ని మార్క్స్ తక్కువ వస్తున్నాయంటే ఏప్రిల్ అటెంప్ట్కి ఇంకా స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వాలని రెడీ అవుతారు. కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు ఓన్లీ ఏప్రిల్ సెషన్కే క్లాసెస్ వినడం, ఏప్రిల్ సెషన్కే టెస్ట్ సిరీస్ బై చేయడం, ఇలాంటివన్నీ చేస్తారు. కొన్ని మార్క్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళైతే డైరెక్ట్గా అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయితే సరిపోతుంది, ఇంకా అడ్వాన్స్లో మార్క్స్ తెచ్చేసుకుంటే కాలేజీలో జాయిన్ అవ్వచ్చు అని చెప్పి చూస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు నేను మీకు కొన్ని డాక్యుమెంట్స్ చూపిస్తాను. చూసిన తర్వాత ఏం చేయాలనేది మీకు అర్థమవుతుంది. చూడండి, వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ స్టూడెంట్కి సీట్ ఎక్కడ వచ్చింది చూడండి, ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ సిఎస్సి. సో ఇక్కడ జోసా అథారిటీ నుంచి ఏమొచ్చింది, సీట్ క్యాన్సల్ వచ్చింది. ఎక్కడ రౌండ్ 1లో. సో మీకు రీజన్ ఏమొచ్చింది చూడండి, రిమార్క్ క్యాండిడేట్ డస్ నాట్ సర్టిఫై minimum eligibility criteria for JEE mains class 12 mark sheet. The above mentioned allotted seat is cancelled due to candidates does not satisfy minimum eligibility criteria. You are not eligible for JEE seat in further rounds of seat allotment. You are not eligible for further round of seat allotment. క్లియర్గా చూశారు కదా. నెక్స్ట్, సో ఇప్పుడు ఈ ర్యాంక్ కార్డ్ చూడండి. స్టూడెంట్ అప్లికేషన్ నెంబర్ నోట్ చేసుకోండి. మీరు కావాలంటే అప్లికేషన్ నెంబర్ ఉంది, మీరు కామన్గా ఎక్స్పెక్ట్ చేసేది. పర్సంటేజ్ 98.52, ఓబీసీ కేటగిరీ 5879 ర్యాంక్ వచ్చింది. సో ఇప్పుడు ఈ స్టూడెంట్కి మీరు కామన్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో తప్పకుండా కామెంట్లో మెన్షన్ చేయండి. జోసా కౌన్సిలింగ్లో మంచి సీట్ వచ్చి జాయిన్ అయిపోయి ఉంటారు అని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ స్టూడెంట్ ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది ఒక్కసారి చూడండి. ఇది మన మెంటర్షిప్లో గైడెన్స్ ఇవ్వడం ద్వారా అయినా ఇక్కడికైనా వెళ్ళగలిగారు. జాక్ ఢిల్లీ కౌన్సిలింగ్కి వెళ్ళారు. అది కూడా నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ NSUIT. ఇది కూడా మంచి కాలేజ్. కానీ జోసాలోనే జాయిన్ అవ్వకుండా జాక్ ఢిల్లీ కౌన్సిలింగ్ వరకు వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది స్టూడెంట్కి అంటే కనుక, ఈ స్టూడెంట్కి అయినా మీకు ముందు చూపించిన స్టూడెంట్కి అయినా ఒకసారి ఇక్కడ అప్లికేషన్ నెంబర్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూపించిన స్టూడెంట్కి 5800 ర్యాంక్ వచ్చిన ఓబీసీ స్టూడెంట్కి రీజన్ ఐపీ మార్క్స్ లేకపోవడం వల్ల. సో ఇక్కడ మీరు ఎంత మంచి ర్యాంకు తెచ్చుకున్నా, జేఈ మెయిన్స్లో ర్యాంకు తెచ్చుకున్నా, అడ్వాన్స్డ్లో ర్యాంకు తెచ్చుకున్నా, మీకు వచ్చిన సీటు క్యాన్సల్ అవ్వద్దు అంటే ఐపీ మార్క్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ విషయాన్ని మర్చిపోయి, ఈ విషయాన్ని వదిలేసి మేము ఏప్రిల్ అటెంప్ట్కే ప్రిపేర్ అవుతాం, అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కే ప్రిపేర్ అవుతామన్న స్టూడెంట్స్ పేరెంట్స్ ఉండి ఇంకా టెస్ట్ సిరీస్ ఇంకా క్లాసెస్ వింటామంటే కనుక మీరు చేసిన మిస్టేక్ ఇంకా ఎవరూ చేయలేరని గుర్తుపెట్టుకోండి. సో ఐపీ మార్క్స్ విషయానికి ఒక క్లారిఫికేషన్ ఇస్తాను. మరి అసలు ఏప్రిల్ అటెంప్ట్కి ఎవరు ప్రిపేర్, అడ్వాన్స్డ్కి ఎవరు ప్రిపేర్ అవ్వాలి అంటే మీరు ప్యూర్గా లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ అయి ఉంటే మాత్రమే ప్రిపేర్ అవ్వాలి. సో ఇప్పటికీ చాలా కాలేజీలలో స్టూడెంట్స్ని కన్ఫ్యూజ్ చేసే ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మీ ఇంటర్మీడియట్ వరకే చూస్తారు, తర్వాత జరిగే వాటి గురించి వాళ్ళు పట్టించుకోరు. మెయిన్ రీజన్ మీకు ఇంటర్ మార్క్స్ ఓసీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ స్టూడెంట్స్ అయితే 75% మార్క్స్ కంపల్సరీగా ఉండాలి. మీకు పర్సంటేజ్ 74.99 వచ్చినా కానీ మీ సీట్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ అయితే 65% మార్క్స్ రావాలి. మరి ఇవి ఏ మార్క్స్ అంటే మీరు కామన్గా సిబిఎస్ఈ స్టూడెంట్స్కి అయితే ఓన్లీ సెకండ్ ఇయర్ మార్క్స్ ఉంటాయి కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. మనకు స్టేట్ బోర్డ్ స్టూడెంట్ ఏపీ అండ్ టీఎస్ స్టేట్ బోర్డ్ స్టూడెంట్స్ అయితే 1000 మార్క్స్ ఉంది కదా, 1000కి మీకు 750 వస్తే చాలు అని చెప్పే ఫ్యాకల్టీ ఇప్పటికీ చాలామంది ఉన్నారు చాలా కాలేజీలలో. కానీ మీకు జోసా కౌన్సిలింగ్ వచ్చేటప్పటికి ఓన్లీ సెకండ్ ఇయర్ మార్క్స్ మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. సెకండ్ ఇయర్ మార్క్స్ మాత్రమే పర్సంటేజ్ తీసుకొని మీరు ఎలిజిబులా కాదా అని డిసైడ్ చేయడం జరుగుతుంది. స్టేట్ బోర్డ్ స్టూడెంట్స్ సంబంధించి ఓన్లీ సెకండ్ ఇయర్లో మీకు
75% రావాలి అంటే మీకు 530 మార్క్స్ వస్తాయి కదా టోటల్గా. సిబిఎస్ఈకి అయితే కామన్ 500 మార్క్స్ ఉంటాయి, వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. 75% అంటే 375 రావాలి, 65% అంటే 325 రావాలి. ఇక్కడ సెకండ్ ఇయర్ ఏపీ అండ్ టీఎస్ బోర్డ్ స్టూడెంట్స్ సంబంధించి టోటల్ 530 మార్క్స్ అవుతాయి. 530 మార్క్స్ ఎలా? మ్యాథ్స్ 2A 2B, ఫిజిక్స్ ప్రాక్టికల్, కెమిస్ట్రీ ప్రాక్టికల్, లాంగ్వేజెస్, టోటల్గా ఈ మార్క్స్ అన్నీ కలుపుకుంటే 530 మార్క్స్ అవుతాయి. 530కి మీకు 75% అంటే 398 మార్క్స్ రావాలి, 65% అంటే 345 మార్క్స్ రావాలి. ఈ మార్క్స్ వస్తేనే మీకు ఎంత మంచి ర్యాంక్ వచ్చి ఎంత మంచి టాప్ కాలేజీలో సీట్ వచ్చినా మీ సీట్ క్యాన్సిల్ అవ్వకుండా ఉంటుంది. సో ఇప్పటికీ చాలా కాలేజీలో జరుగుతున్న విషయాలు విడిచిపెట్టి ఓన్లీ సెకండ్ ఇయర్ బోర్డు మార్క్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. 530కి 75%, 65% మార్క్స్ మీరు కంపల్సరీగా తెచ్చుకోవాల్సిందే. కాబట్టి బోర్డు మార్క్స్ కూడా చాలా చాలా క్రూషియల్. బోర్డుకి చాలా గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఉన్నది 1 మంత్ టైమే కాబట్టి అప్రాక్స్గా క్యాలిక్యులేట్ చేసి ఇంకా 1 మంత్ కూడా లేదు. ఇప్పుడు ప్రాక్టికల్ జరుగుతాయి, ప్రాక్టికల్ తర్వాత గ్యాప్ లేకుండా మీకు టైం అయిపోతుంది. కాబట్టి బోర్డుకి టైమ్స్ ఉండవు, మీకు ప్రిపేర్ అవ్వడానికి ఇంకా ఎక్కువ టైం ఉండదు. కంపల్సరీగా మీరు మార్క్స్ తెచ్చుకోవాల్సిందే. మేము బోర్డ్ ఎగ్జామ్ లైట్గా తీసుకొని మళ్ళీ ర్యాంక్ తెచ్చుకోవడానికే ట్రై చేస్తామంటే ర్యాంక్ వస్తుంది, బోర్డు మార్క్స్ ఉండవు, అప్పుడు దానివల్ల కూడా ఏ యూజ్ ఉండదు. సో అందరూ బాగా గుర్తుపెట్టుకోండి, ఈ టైంలో మాత్రం టెస్ట్ సిరీస్లు, న్యూగా సెషన్ 2కి కోచింగ్లు, అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి స్పెషల్ కోచింగ్లు, టెస్ట్ ర్యాంకర్ సిరీస్లు అంటూ వెళ్ళకండి. అనవసరంగా లాస్ అవ్వకండి. మాకు బోర్డులో కంపల్సరీ మార్క్స్ వచ్చేస్తాయి, మాకు ఏ డౌట్ లేదన్న వాళ్ళు ప్రిపేర్ అవ్వండి, ప్రాబ్లం లేదు. కన్ఫామ్ బోర్డులో మాకు మార్క్స్ వస్తాయి, మేము ఎంత ఆల్రెడీ చదివేసుకున్నాం, మా దగ్గర మార్క్స్ తెచ్చుకునే కెపాసిటీ ఉన్నవాళ్ళు ఓకే, మీరు ఏప్రిల్ అటెంప్ట్కైనా అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కైనా హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ.